ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివపూజ వ్యర్థాలే అవుతాయి, ఏమీ ప్రయోజనం ఉండదు అని అర్థం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడెవిడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, కడివెడు గాడిద పాల కంటే గరిటెడు ఆవు పాలు మేలును కలిగిస్తాయి. భక్తితో పెట్టిన కూడు పట్టెడైనప్పటికీ కూడా తృప్తిని కలిగిస్తుంది అని అర్థం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమరియ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, తట్టెడు గులకరాళ్ల కంటే ఒక మంచి నీలం శ్రేష్టమైనది. అదేవిధంగా వ్యర్థమైన అనేక పద్యాల కంటే ఒక చక్కని చాటు పద్యం శ్రేష్టమవుతుంది అని అర్థం. నేరనన్నవాడు నెరజాణ మహిళన, నేర్తునన్నవాడు నిందజెందు, ఊరుకున్నవాడే యుత్తమయోగిరా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, మనకు ఏమీ రాదు అని చెప్పుకునేవాడే నిజంగా తెలివైన వాడు. అన్నీ వచ్చని చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనంగా నున్నవాడే ఉత్తమ యోగి అనిపించుకుంటాడు అని అర్థం. మృగమదంబు చూడ మీద నల్లగనుండు, బరిడ విల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, కస్తూరి చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన 4 దిక్కులకు వెదజల్లునట్లుగా పెద్దలైన వారు బయటికి ఆడంబరంగా కనబడక గొప్ప గుణాలు కలవారై ఉంటారు అని అర్థం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, పైకి మంచివాడుగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా అని అర్థం. అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక, బాహ్యమందు శివుని భావింప నిలుచునా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది, బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం అని అర్థం. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, వీలు కాని చోట గొప్పవాళ్ళం అని చెప్పుకోకూడదు. అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమైందని భావింపనక్కర్లేదు. పెద్దదైన కొండ అద్దంలో కొంచెంగానే కనిపిస్తుంది కదా అని అర్థం. వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చీడ పురుగు చేరి చెట్టు జరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే, చెడ్డ గుణము కలిగిన వారికి ఆశ్రయం ఇచ్చిన వారు, పురుగుకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు మూల ఛేదమగునట్లుగా నాశనమును పొందుదురు అని అర్థం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. దీని తాత్పర్యం ఏమిటంటే ఉప్పు కర్పూరము రెండూ చూసేందుకు ఒకే విధంగా ఉన్నా వాటి గుణాలు వేరువేరుగా ఉంటాయి, రుచిలో భేదం కలిగి ఉంటాయి. అదేవిధంగా పురుషులందరూ చూసేందుకు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వారి గుణాలు పరిశీలించినప్పుడే తేడా కనబడుతుంది అని అర్థం.